ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రం ఇప్పుడు నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదేంటి అంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు వారసత్వ రాజకీయాలకు నేను దూరం, వారసత్వ రాజకీయాలు చేయడం కోసం రాలేదు, నా అన్నకో నా తమ్ముడికో నా బామర్దికో పదవులు ఇచ్చుకోవడం నేను పార్టీ పెట్టలేదు, నేను ప్రజల కోసం పార్టీ పెట్టాను అంటూ ఒకప్పుడు పెద్ద ఎత్తున బీరాలు పలికిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మాట మీద నిలబడకపోవడమే ఆయన నైజం. ఎందుకంటే ఏ మాట చెప్పినా ఆ మాట మీద ఆయన నిలబడలేదు. చూడొచ్చు మనం ఆంధ్రప్రదేశ్లో సుగాలి ప్రీతి దగ్గర నుంచి మొదలు పెడితే అనేకం. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ, ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, వాళ్ళకు వచ్చిన ఒకే ఒక్క ఎమ్మెల్సీని తన అన్న నాగబాబుకి ఇచ్చుకున్నారు. మరి వారసత్వ రాజకీయాలు మా అన్నలకు మా తమ్ముళ్ళకు ఇచ్చుకోమని ఇవ్వను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అన్న నాగబాబుకే ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడంతో నెటిజన్లు మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని.